మనంతా మనలు ఉన్నారు కదా ఖాళీ బట్ట తయారైంది అన్న ఒక విన్నపం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అధికారులకు రాజకీయ నాయకులందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ శాలువలు పూల బొకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి, ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్ప వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ శాలువలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చేయూతనియాలని కోరుతా ఉన్న. ఒకటి. రెండు, ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూలు మీద జిఎస్టీ విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అందుకు సంబంధించి ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినాం. ఈ జీవో నెంబర్ 1 ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కొంత గొప్ప గత పాత సందర్భంలో జరిగిన